హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసరికి ఫ్లఫీగా కప్ కేక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్పబోతున్నాను. వంట రాని వాళ్ళు కూడా ఈ కప్ కేక్స్ని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా ప్రొసీజర్స్లో ఫాలో అయ్యాను, బట్ నాకైతే ఎప్పుడు కూడా కప్ కేక్ సరిగ్గా రాలేదు. బట్ ఈ ప్రాసెస్లో మీరు కనుక ఫాలో అయితే ఖచ్చితంగా స్పాంజీగా ఫ్లఫీగా కప్ కేక్స్ని ఈజీగా మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఫస్ట్గా ఒక బౌల్లోకి నేను ఇక్కడ 3 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. సో వాటిని ఇలా పగలగొట్టుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా పగలగొట్టుకున్న ఎగ్స్ని మనం ఇప్పుడు బీట్ చేసుకోవాలి. అంటే బాగా నురగగా వస్తుంది కదా, సో అలా వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఒకవేళ ఇలాంటి ఎలక్ట్రిక్ బీటర్ లేకపోతే మామూలు బీటర్ ఉంటుంది కదా, ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి తిప్పుకుంటాం కదా, సో దాంతో చేసుకున్నా పర్లేదు. సో దాంతో చేసుకున్నా కూడా మనకి ఇలా అయితే ఈ కన్సిస్టెన్సీలో అయితే వస్తుంది. మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కప్ కేక్స్ కోసం 1 కప్ మైదా తీసుకుంటే అందులో 3/4 కప్ ఆఫ్ షుగర్ని అయితే తీసుకోవాలన్నమాట. సో దాన్ని ఇలా మెత్తగా పౌడర్లో అయితే మిక్సీ చేసుకోవాలి. సో ఆ పౌడర్ని మనం ఇందాక బీట్ చేసుకున్న ఎగ్లోకి అయితే ఈ పౌడర్ని వేసుకుని మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అంతా కూడా ఇలా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి నేనైతే ఎసెన్స్ వేసుకుంటున్నాను అనమాట. సో మీ దగ్గర ఏ ఎసెన్స్ అయితే ఉందో అది వేసుకోవచ్చు. వెనిలా కానీ చాక్లెట్ కానీ ఏ ఎసెన్స్ కావాలంటే అది వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బిస్కెట్ ఎసెన్స్ వేస్తున్నాను అనమాట. ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కప్ కేక్స్లోకి. సో దాన్ని కూడా వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి 1 కప్ మైదాని అయితే వేసుకుంటున్నాను. అలాగే 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా అన్నీ బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులోకి 2 to 3 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకుంటున్నాను. అది కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులోకి మీరు ఏమైనా నట్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని అయితే వేసుకుంటున్నాను. మీకు ఏమైనా కావాలంటే బాదం వేసుకోవచ్చు, అలాగే క్యాష్యూ వేసుకోవచ్చు. అలా మీకు నచ్చిన నట్స్ని అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టూటీ ఫ్రూటీని వేసుకుని బాగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలాంటి మౌల్డ్స్ని అయితే తీసుకోవాలి. వాటిలోకి ఇలా ఆయిల్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అన్ని మౌల్డ్స్కి అప్లై చేసుకున్న తర్వాత అందులోకి ఇందాక కేక్ బ్యాటర్ ఉంది కదా, ఆ బ్యాటర్ని అయితే 1/2 వరకు అయితే నింపుకుంటాం. ఎందుకంటే మనం బేక్ చేసుకునేటప్పుడు ఇంకొక 1/2 వరకు అయితే అది పొంగుతుంది కాబట్టి, సో మనం తీసుకున్న మౌల్డ్కి 1/2 వరకు అయితే వేసుకోవాలి. ఇలా అన్ని మౌల్డ్స్లోకి కూడా కేక్ బ్యాటర్ని వేసుకున్న తర్వాత పైనుంచి అయితే కొన్ని టూటీ ఫ్రూటీస్ అయితే వేసుకుంటున్నాను.
నేనైతే కప్ కేక్స్ని ఇలా ఒక గిన్నెలో అయితే పెట్టి బేక్ చేస్తానన్నమాట. సో ఆ గిన్నెలో కింద ఒక ట్రే ఉంటుంది. ఆ ట్రే మీద అయితే ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద ఈ కప్ కేక్స్ అన్నిటిని పెట్టేస్తానమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి హాఫ్ వరకు కూడా సిమ్లో పెట్టుకోవాలి. తర్వాత కాసేపు అయిన తర్వాత మరి బాగా సిమ్లో తగ్గించుకుని అయితే వీటిని బేక్ చేసుకోవాలన్నమాట. ఈ కేక్స్ మనకి 30 to 40 minutes లోపే బేక్ అయిపోతాయి. సో చూసారు కదా, పర్ఫెక్ట్గా అయితే నాకు బేక్ అయింది. సో నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుని అయితే వీటిని చల్లారి పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, కప్ కేక్స్ అనేవి చాలా బాగా బేక్ అయ్యాయి. చాలా బాగా స్పాంజ్గా అయితే ఉబ్బాయి అన్నమాట. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ ఇంటి దగ్గర అయితే ఇలా కప్ కేక్స్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కదా మనం ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మీకు కూడా తప్పకుండా కప్ కేక్స్ అనేవి స్పాంజీగా బయట దొరికినంత స్టైల్లో అయితే ఉంటాయి. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలాగే ఎలా వచ్చిందో వీడియో అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.